రే సొల్లు ఆపి మన వాళ్ళు గ్రౌండ్ లో ఉన్నారు, మ్యాచ్ కి ప్రిపేర్ అయ్యారు. రా పదండ్రే బాబు, నేను రాకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఏ మ్యాచ్ అనే? క్రికెట్ మ్యాచ్? అవునరా. నన్ను ఆడిపించుకుంటారా మరి? రారా ఆడిపిస్తాను రా. రే మన రాజేష్ గడు వచ్చాడు రా. పిచ్చినా కూడా ఆడుప్పుడే కదా జర్నీ చేసి వచ్చాడు, ఎందుకు రాడు పొరతంటో. రే నువ్వు ఫ్రెష్ రా, ఇంటికి వెళ్ళి తర్వాత మాట్లాడుకుందాన్ని. అదే మన ఊర్లోనే ఉంటూ చిన్న చితకో పని చేసుకుంటూ మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటే అదే చాలరా. 10 kgs మాల్ పంపించండి, మీరు భయపడకండి. ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను చూసుకుంటాను. రైట్, వాడు పోయాడు, ఇక మళ్ళీ రాడు. కానీ దీని అంతటికి కారణమని ఏ నా కొడుకుని కూడా వదలను. ఈ ఊర్లో అందరూ నాశనం అయిపోతానంటే దానికి మీ ఊడే కారణం. లేదురా, వాడు అలా చేద్దంటే నువ్వు నమ్ముతున్నావా? ఎవరన్నా మీరు? మీకేం కావాలి? వాడెవ్వడైనా సరే, ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, వాడిని మాత్రం వదిలిపెట్టను రా. రై, మర్యాదగా వాడెవడో చెప్తారా, లేకపోతే బుర్రకాయల్ని పుచ్చకాయల కింద పేల్చేయమంటారా? అవన్నీ మాకు తెలియదన్నా. మేము చిన్న చిన్న గంజా వ్యాపారాలు చేస్తామన్నా, పెద్ద పెద్ద డీల్స్ వేరే వాళ్ళు చేస్తారన్నా.